మిత్రులారా నమస్తే. కొరివితో తలగొక్కోవడం అంటారే, సరిగ్గా అలాగే యోగి ఆదిత్యనాథ్ శంకరాచార్యతో పెట్టుకున్నాడండి. సో దాని పరిణామాలు అనుభవించాలి కదా. బహుశా అతిపెద్ద మూల్యం యోగి ఆదిత్యనాథ్ చెల్లించాల్సినటువంటి సంకట స్థితి ఎదుర్కొంటాడా అనేది ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే ఒక అనుమానం కలుగుతుంది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. మన ఇంట్రెస్ట్ ఏమిటయ్యా అంటే ఇందులో మతం ఆధారంగా రాజకీయాలు చేసి ఆ మతాన్ని ఉద్ధరించడానికో, లేదా ఆ మతాన్ని విశ్వవ్యాప్తం చేయడానికో, లేదా దేశాన్ని ఒక మతరాజ్యంగా మార్చడానికో ఇలాంటి లక్ష్యాలతో వచ్చినటువంటి వాళ్ళు అదే మతానికి చెందినటువంటి చాలా కీలకమైనటువంటి అదే మతం, అదే ధర్మం, అందులో అతి కీలకమైనటువంటి 4 పీఠాల శంకరాచార్యులు వాళ్ళే హిందూ మతంలో అత్యున్నతమైనటువంటి గురుస్థానంలో ఉంటారని అందరూ అనుకుంటారు. అలాంటి ఒక పీఠానికి చెందినటువంటి శంకరాచార్యునితో అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆయనతో పెట్టుకున్నాడు యోగి ఆదిత్యనాథ్. సో ఇది ఏదో ఒకరోజు జరిగినటువంటి పరిణామం కాదు. గత కొన్నాళ్ళుగా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్టు. ముఖ్యంగా ఈ అవిముక్తేశ్వరానంద స్వామి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆ పీఠానికి ఆయన శంకరాచార్యుడు. ఆయన తన అభిప్రాయాన్ని నిష్కర్షగా మాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తాడనమాట. సరే, నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటయ్యా అంటే మత ఆధారంగా రాజకీయాలు చేస్తూ రాజదండాన్ని చేబూనినటువంటి వాళ్ళు అదే మతానికి చెందినటువంటి అత్యున్నతమైనటువంటి గురువులతో ఘర్షణకు దిగుతారా? దిగరు. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి ఒకరికి ఒకరు పరస్పర ఆధారంగా నడుస్తాయి ఇట్లాంటి రాజ్యాలు. ఇప్పుడు వీళ్ళ మధ్య ఎవరిది పై చేయి అవుతుంది అనే ఒక తమాషా చూడడమే మనది, కానీ వాళ్ళు గెలవాలా వీళ్ళు ఓడిపోవాలా అనేటటువంటి ఉద్దేశాలే లేవు మనకి. కానీ యోగి ఆదిత్యనాథ్ యూపీ చీఫ్ మినిస్టరు పరిస్థితి ఏమిటంటే ఆయన బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈ గొడవలో బీజేపీ పెద్దలు ఆయనకి అండగా నిలవాలి కదా, నిలుస్తారు అని అనుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ ప్రయాగరాజ్లో ఆయన తిష్ట వేశాడు. అవిముక్తేశ్వరానంద సరస్వతి శంకరాచార్య తిష్ట వేశాడు. ఎవరు వచ్చినా సరే ఇంటర్వ్యూలో మాట్లాడేస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ని ఔరంగజేబు కంటే హీనంగా వ్యాఖ్యానం, ఔరంగజేబు కంటే కూడా దుష్టుడు, ఈయన హిందువు కాదు అని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. వాళ్ళు నన్ను చంపడానికే ప్రయత్నం చేశారన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా కూడా 18వ తేదీన ఈ మాఘమేళ జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు అక్కడ స్నానం ఆచరిస్తారు. మౌని అమావాస్య రోజున ఈయన భక్తులతో వెళుతున్నప్పుడు ఆయన్ని అడ్డగించారు. మీరు వెళ్ళడానికి వీల్లేదని. ఆయన పల్లకి ఎలా ఉంటుందో తెలుసా? రథంలా ఉంటుంది. ఆయన దాని మీద కూర్చుంటారు. పైన పెద్ద గొడుగు ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈయన వెళ్ళాడు వేలాది మంది భక్తులతో కలిసి. ఆయనకి ఏ విధమైనటువంటి ఆటంకం లాస్ట్ ఇయర్ కలిగించలేదు. మరి ఇప్పుడే ఎందుకు ఇట్లాంటివన్నీ? ఎవరి ఇషారాతో ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా ఇట్లాగా పోలీస్ అధికారులు చేస్తారా? ఆయన్ని పల్లకి దిగమన్నారు, దిగలేదు శంకరాచార్యుడు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఈడ్చుకు వెళ్ళి, జడలు పట్టి ఈడ్చుకు వెళ్ళి, సాధువులు సన్యాసులు వీళ్ళందరూ కూడా అన్నమాట, అందరినీ కూడా ఈడ్చుకు వెళ్ళి శిబిరాల దగ్గరికి, క్యాంపుల దగ్గరికి తీసుకువెళ్ళి పడేశారు. చాలా అన్యాయం చేశారని చెప్పేసి శంకరాచార్యుడు మండిపడతాడు. ఈ వివాదంలో మరి బీజేపీ అగ్రనేతలు యోగిని సమర్థిస్తారా, లేదంటే శంకరాచార్యుని సమర్థిస్తారా? ఏమిటి జరుగుతుంది అనేటటువంటిదే మనం చూడాలన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ పరిణామం ఏమిటయా అంటే యోగి ఆదిత్యనాథ్కి ఆయన అనుయాయులైనటువంటి వాళ్ళు ఎవరో ఆయన గురించి మాట్లాడుతున్నారు, శంకరాచార్యుని తిడుతున్నారు. అది వేరే విషయం. కానీ కీలకమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఇంతవరకు నోరు విప్పలేదు.
పరిణామం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగవచ్చు అనేటటువంటిది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఇదే వీడియోలో. వాళ్ళు నోరు విప్పలేదు కానీ అమిత్ షాకి, నరేంద్ర మోడీకి పరమభక్తులైనటువంటి ఇద్దరు కీలకమైనటువంటి బీజేపీ నాయకులు యూపీకి సంబంధించి వాళ్ళు మాత్రం శంకరాచార్యకి అనుకూలంగా మాట్లాడారు. అందులో ఒకరు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. ఆయన ఏమన్నాడంటే, పత్రికల వాళ్ళ దగ్గర వాళ్ళు అడుగుతారు కదా, అడిగినప్పుడు శంకరాచార్య భగవానుడితో నాకు సమానం, మాకు ఆయన చరణాలు అంటే ఆయన పాదాలు స్పృశించి మేమందరం కూడా ఆశీర్వాదం తీసుకుంటాం, అలాంటి భగవానుడు మాకు ఆయన. అక్కడ ఏమైనా పొరపాటు జరిగితే మా వాళ్ళ నుంచి ఎవరి మీద అయినా సరే అక్కడ ఏదైనా పొరపాటుగా పోలీసులు కానీ ఎవరైనా ప్రవర్తించి ఉంటే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము అని అన్నాడు. ఒక పక్క యోగి ఆదిత్యనాథ్ నువ్వు శంకరాచార్యవా కాదా అని చెప్పి నోటీసుల మీద నోటీసులు పంపుతున్నాడు. ఇంకొకటి ఏమిటాయా అంటే, శంకరాచార్యుడేమో నువ్వు అసలు హిందువే కాదు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ మీద నువ్వు ఔరంగజేబుతో సమానం, ఆయన కంటే కూడా చాలా దుర్మార్గం అని అంటుంటే, యోగి ఆదిత్యనాథ్ శంకరాచార్యుని కాలనేమితో పోల్చాడు. కాలనేమి అనే రాక్షసుడితో పోల్చాడు. ఈయన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఈయన శంకరాచార్యుడు కాదు, ఈయన ఒక కాలనేమి, సనాతన ధర్మానికి మచ్చ, సనాతన ధర్మానికి ఈయన అప్రతిష్ట తీసుకొస్తాడు అన్నట్టుగా ఆదిత్యనాథ్ శంకరాచార్యుని మీద మాట్లాడాడు. ఇంకొక పక్క ఆయన బీజేపీ పెద్దలేమో శంకరాచార్యుని భగవంతుడు అని అంటున్నారు. మరొక బీజేపీ నేత ఇంచుమించు అక్కడ ముఖ్యమంత్రి కంటే కూడా ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి మనిషి యూపీ బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, సాధువులు, సంతులు వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళ ఆశీస్సులతోనే మా మనుగడ, మా ఉనికి ఉంటుంది, వాళ్ళకి మేము ఎలాంటి అపకీర్తి కానీ ఎలాంటి అవమానం కానీ జరగనివ్వము అని బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి, యూపీ బీజేపీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా అమిత్ షాకి అతి దగ్గరగా ఉండేటటువంటి అనుంగు మిత్రులు, అనుంగు శిష్యులు మోడీకి కూడా. సో వీళ్ళ ద్వారా ఈ మాటలు వచ్చాయంటే వాళ్ళ మనసులో ఉన్నది కూడా అదే అన్నమాట. ఇప్పుడు శంకరాచార్య ఎవరు అని నిర్ణయించేది ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఆఖరికి రాష్ట్రపతి కాదు, శంకరాచార్యులే నిర్ణయిస్తారు అని చెప్పి ఈ శంకరాచార్యుడు అవిముక్తేశ్వరానంద సరస్వతి అంటున్నాడు కదా. ఈ విషయంలో ఇతర శంకరాచార్యులు ఏమంటున్నారు ఏమిటి అనేటటువంటిది చూస్తే వాళ్ళందరి మద్దతు కూడా ఈ శంకరాచార్యుడికి ఉంది, అవిముక్తేశ్వరానంద సరస్వతికి ఉంది. పూరి శంకరాచార్యుడు అయితే ఏమన్నాడంటే, అవిముక్తేశ్వర స్వామికి నోటీసులు ఇవ్వడం అనేటటువంటిది ఎలా ఉందంటే, ఇది శంకరాచార్యుని మీద యుద్ధం ప్రకటించినట్టుగా ఉంది అని పూరి శంకరాచార్యుడు ఆయన వ్యాఖ్యానం చేశాడండి. ఆయన జగద్గురు సదానంద సరస్వతి ఆయన ఏమన్నాడంటే, శారదాపీఠానికి చెందినటువంటి శంకరాచార్యుడు జగద్గురు సదానంద సరస్వతి ఆయన ఏమన్నాడంటే, పుణ్యస్నానాన్ని ఆచరించడానికి వెళ్ళేటటువంటి భక్తులను ఎవరైతే ఆపుతారో వాళ్లకు గోహత్య చేసినంత పాపం అంటుకుంటుంది అన్నాడు. ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆయన శిష్యుల్ని, ఆయన అనుంగ భక్తులు వీళ్ళందరినీ కూడా ఆపారు కదా, జడలు పట్టుకుని ఈడ్చుకెళ్ళి పోలీసులు ఘోరంగా ప్రవర్తించారు కదా. సో ఈయనేమో అలా అన్నాడు, వాళ్ళకి గోహత్య పాతకం అంటుకుంటుంది అని చెప్పేసి ఇలాగా. సో ఈ పరిస్థితి ఇలాగుంటే ఏమిటి యోగి ఆదిత్యనాథ్, ఆయన ఒక యోగి, ఆయన ఒక సన్యాసి, ఆయన ఈ సాధారణ మానవ జీవితం గడిపేటటువంటి వాడు కాదు. కానీ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసం రాజదండాన్ని చేబోనాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన వచ్చాడు, అధికారంలో ఉన్నాడు. కానీ ఆయన యూపీకి ముఖ్యమంత్రిగానే కాదు, దేశానికి ప్రధాని కూడా అవ్వాలి అని ఆశలు ఉన్నటువంటి మనిషి అని చెప్పేసి చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పదవికే గండం వచ్చేటట్టుగా ఉంది. పోనీ ఏమన్నా ఆయన సాధువులు, సంతులు, సన్యాసులు వీళ్ళకి ఏమైనా దూరంగా ఉంటారా అంటే, యూపీలోనే ఒక సత్వా బాబా అని ఆయన ఉన్నాడు, మీరు కొట్టండి సత్వా బాబా అని.
ఆయన బెనారస్లో ఆయన ఆశ్రమం, చాలా చోట్ల ఆయన ఆశ్రమాలు ఉంటాయి. ఆయన ఆశ్రమానికి ఎప్పుడు వెళ్తూ ఉంటాడంట యోగి ఆదిత్యనాథ్. ఆ బాబా ఎలాంటి వాడంటే ఈ శంకరాచార్యులు వీళ్ళు కాదు, వీళ్ళంతా సాధువులుగా చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు. కానీ ఆ సత్వా బాబా ఎలాంటి వాడంటే రిచ్ బాబా అన్నమాట. అతిపెద్ద ధనవంతుడు. ఆయన తిరిగేటటువంటి కార్లు అతి విలాసవంతమైనటువంటి ఖరీదు ఇంపోర్టెడ్ కార్లు, కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి కార్లు, భవనాల్లో ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన యోగి ఆదిత్యనాథ్ మొక్కుతూ ఉంటాడంట. ఆ వీడియోలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో ఎందుకు ఏమిటి ఇంతకీ అవిముక్తేశ్వర స్వామి చేసినటువంటి తప్పేమిటి, నేరం ఏమిటి, ఆయన పట్ల ఇలా ఎందుకు యోగి ప్రవర్తించాడంటే, అవిముక్తేశ్వర స్వామి ఏం చెప్తాడంటే కొన్ని సందర్భాల్లో ధర్మం ఏం చెబుతుందో అది చెప్తాడు. అంటే ధర్మం ఇలా చెబుతుంది అని, ఆ ధర్మాన్ని మనం ఒప్పుకుంటామా లేదని పక్కన పెట్టండి. హిందూ ధర్మాన్ని ఒప్పుకుంటారు కదా వాళ్ళు. మోడీ అయినా సరే, యోగి అయినా సరే, అమిత్ షా అయినా, ఎవరైనా సరే. ఆయన అయోధ్య రామ మందిర ఉద్ఘాటన సమయంలో కూడా ఈ ముహూర్తం పెట్టడం, అరకొర నిర్మాణాలతో ప్రతిమలు కూడా అక్కడ ఇంకా పూర్తి కాకుండా అక్కడ మీరు ప్రారంభోత్సవాన్ని చేయడం అనేటటువంటిది తప్పు అని చెప్పేసి ఆయన అప్పుడు అన్నాడు. చాలా ఘాటుగానే విమర్శించాడు. కుంభమేళాలో జరిగినటువంటి అవకతవకలను చాలా ఘాటుగా విమర్శించాడు. ఏదైనా సరే ఇది ధర్మం ఇలాగ కాదు అలాగని చెప్తూ ఉంటాడనమాట. అవి వీళ్ళకే కాస్త నొప్పి కలుగుతూ ఉంటాయన్నమాట. అందుకనే ఈ గ్యాప్ అలాంటిది పెరిగింది. ఇంకా చాలా కారణాలు ఉండే ఉంటాయి. ఆ కారణాలన్నీ మనకు తెలియవు. కానీ ఏది ఏమైనా మనకి తమాషా చూడడానికి ఒకటి వచ్చిందనండి. మొత్తం దేశాన్ని మతరాజ్యంగా మార్చాలని కోరుకుంటూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేమే కంచుకోటలం అని చెప్పుకునేటటువంటి పెద్దలు అదే హిందూ ధర్మానికి చెప్పిన అత్యున్నతమైనటువంటి గురువుల పట్ల ఈ విధంగా ఘర్షణకి ఎందుకు దిగుతున్నారు? ఒక వ్యక్తి దిగితే ఇతర పెద్దలు, బీజేపీ పెద్దలు ముఖ్యంగా ఊరుకుంటారా అంటే, బీజేపీ పెద్దల నుంచి, ఆర్ఎస్ఎస్ పెద్దల నుంచి, అందరి నుంచి కూడా యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. మరి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్కి ముందు ఒకటే సవాల్ ఉంది. అదేమిటయా అంటే, అయితే క్షమాపణ చెప్పడం శంకరాచార్యకి, లేదంటే రాజీనామా చేయడం పదవికి. ఏం చేస్తాడు? శంకరాచార్య ఒకటే అంటున్నారు, ఆయన మీకు క్షమాపణ చెప్తే మీరు ఆయన్ని క్షమించేస్తారా? ఇప్పుడు జరిగిన దానికి మీ పట్ల, మీ భక్తుల పట్ల జరిగిన అవమానానికంటే మేము ఎప్పుడూ కూడా మాకేమీ కక్షలు కార్పణ్యాలు ఏమీ ఉండవు, ఒక్క క్షమాపణ మాకే అవసరం లేదు, జరిగిన దానికి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినా చాలు అని అంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రాజీ ప్రయత్నాలే జరుగుతాయా? రాజీ ప్రయత్నాలు జరిగితే యోగి కాస్త ఒక మెట్టు కిందకి దిగి శంకరాచార్య దగ్గర తల ఉంచుతాడా? లేకపోతే తాడో పేడో తేల్చుకుంటానని తన పదవికి గండం వచ్చినా సరే చూసుకుంటానని అంటాడా? లేకపోతే బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో తనకు ఇంకా మద్దతును కూడగట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారా? ఈ యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేస్తారా? లేదు. ఏది ఏమైనా సరే ఒకే మతంలో, ఒకే రాజకీయంలో, ఒకే రకమైనటువంటి పద్ధతుల్ని పాటించేటటువంటి వాళ్ళ మధ్య జరిగేటటువంటి యుద్ధం. తమాషా చూడడమే మనం, అంతకు మించి ఏమీ లేదు. ఏం జరుగుతుంది? యోగి ఆదిత్యనాథ్కి పదవీ గండం తప్పదా, లేకపోతే తల ఉంచుకొని క్షమాపణ చెప్తాడా అనేది మాత్రమే చూడాలి. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.